ఇక వైకుంఠ ఏకాదశికి సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది తిరుమల. నేటి అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంటే తెల్లవారుజామున 1:30 తెరుచుకుంటాయి. విఐపీల దర్శనం తర్వాత ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనం ఉండనుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. అంటే 10 రోజుల పాటు దర్శనం ఉండనుంది. ఇందుకోసం టీటీడీ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. టైం స్లాట్ ను బట్టి వేరువేరుగా ప్రవేశ మార్గాలు ఉన్నాయన్నారు ఆలయ ఈవో కృష్ణతేజ. ఏటీజీహెచ్ శిలాతోరణము మార్గాల ద్వారా ఎంట్రీ ఉంటుందన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతిలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, అసలు భక్తులకి తిరుమలలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, రేపు తెల్లవారుజామున అంటే ఈరోజు రాత్రి 1:30 గంట దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకొని ఉన్నాయి. ముందుగా ఏదైతే విఐపి ప్రముఖులకు తెల్లవారుజామున 6 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. అప్పటి నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనానికి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 3 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అంటే జనవరి 1వ తేదీ వరకు ఆన్లైన్లో స్లాటెడ్ లక్కీ డిప్ ద్వారా ఇప్పటికే 1,87,000 మంది భక్తులను ఎంపిక చేశారు. మొత్తం 24 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆన్లైన్ ద్వారా 1,87,000 మంది భక్తులను ఎంపిక చేశారు. వీరికి 3 రోజుల పాటు దర్శనాలు కల్పిస్తారు. 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనం భక్తులకి దర్శనాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే ఈ 3 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా శ్రీవారి ఏదైతే ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. మొత్తం మీద సామాన్య భక్తులకే 90% మందికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా స్లాటెడ్ టైం దర్శనాలకు సంబంధించిన భక్తులను ఏటీజీ నుంచి, అదేవిధంగా శిలాతోరణం, కృష్ణతేజ గెస్ట్ హౌస్ నుంచి లోపలికి ఎంట్రీ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 10 రోజుల పాటు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులకు అన్ని రకాల వసతి సదుపాయాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఆహార పదార్థాలకు సంబంధించి 16 రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేయనున్నాము. దీంతోపాటు నిరంతరము కాఫీ, పాలు, టీ లాంటివి సప్లై చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా లడ్డూలకు సంబంధించి 4,40,000 లడ్డూలు ప్రతిరోజు భక్తులకు అందజేసే విధంగా చర్యలు కూడా తీసుకున్నామని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలిపారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మొత్తం ఇటు కింద పైన కలిసి ఏకంగా 3,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. 2,000 మంది పోలీసులు ఒక తిరుమలలోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న అధునాతనమైన ఏదైతే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల యొక్క రాకను పోకను పరిశీలించడమే కాకుండా ఎక్కడైనా రద్దీ ఏర్పడితే వెంటనే నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా తిరుమలలో 4,000 పైగా కెమెరాలు ఎప్పుడు నిరంతరము పనిచేస్తుంటాయి. వీటికి సంబంధించి వచ్చే ఫీడ్ను అనుసంధానం చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తూ అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని నిరంతరము పర్యవేక్షించడానికి నిపుణులను నియమించారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ టీటీడీ విజిలెన్స్ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఏదైతే మొదటి 3 రోజుల్లో స్లాట్ దర్శనం ఏదైతే ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా అవకాశం పొందిన వారే కాకుండా వేరే వారు వచ్చినప్పటికీ వారికి దర్శనాలు కలుగజేసే అవకాశం లేదని కానీ ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. అయితే తిరుమలకు రావచ్చు, బయట నుంచి స్వామివారిని ఏదైతే బయట ఆలయం బయట నుంచి మొక్కులు తీర్చుకొని వెళ్ళొచ్చు అంటూ కూడా తెలిపింది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి సంబంధించి గోవిందమాల ధరించే భక్తులు ఎక్కువ సంఖ్యలో సుమారు 40% మంది తమిళనాడు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల దానికి సంబంధించి వారికి ముందు జాగ్రత్తగానే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికే తమిళనాడు ఆర్టీసీ బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఈ విషయాన్ని మైకుల ద్వారా ప్రకటిస్తున్నారు. మొదటి 3 రోజులు ఏదైతే స్లాట్ దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాలని కూడా ప్రకటించారు. అయితే మరోవైపు ఏదైతే నిన్ననే దివ్య దర్శనం టోకన్స్ను పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం వల్ల ఈరోజు కంపార్ట్మెంట్లో 12 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు ఉన్నారు. వీరి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందంటూ కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యం. మరోవైపు టీటీడీ అటు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. 3,500 మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అవసరమైన ఆహార పదార్థాలు, అన్నపానీయాలు పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మందికి పైగా
ప్రముఖులు దర్శనానికి రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాత్రి చేరుకుని రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద అటు న్యాయమూర్తులతో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఇతర రంగంలోని ప్రముఖులు, విఐపీలు స్వామివారి దర్శనానికి పోటెత్తే పరిస్థితి కూడా ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే భద్రతా చర్యలు కూడా ఓవైపు తీసుకుంటూనే మరోవైపు సామాన్య భక్తుల దర్శనమే ప్రయోజనాలే లక్ష్యంగా టీటీడీ ముందుకు వెళ్తుందంటూ అధికారులు చెప్తున్నారు. ప్రసన్న. ఓకే దామోదర్, థ్యాంక్ యూ.